హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే పాకిస్తాన్ ఆడతీరు చూస్తుంటే భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లపై గెలవడం కాదు, కనీసం ఈ టీంలకైనా పోటీనిస్తుందా లేదా అనిపిస్తోంది పాకిస్తాన్ ఆడతీరు. ఎందుకంటే బంగ్లాదేశ్పై కూడా మరింత దారుణంగా ఓడిపోవడం అంటే అసలు ఆ జట్టు ఆడతీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనిపిస్తుంది. వరల్డ్ కప్లో చూసాం కదా, దారుణంగా ఓడిపోయింది టీమిండియా చేతిలో. ఆ తర్వాత అమెరికా, నమీబియా లాంటి జట్లపై గెలిచి సూపర్ 8కి అయితే చేరింది. అక్కడ మాత్రం మళ్ళీ మామూలే, 2 భారీ ఓటములతో కనీసం సెమీఫైనల్కు కూడా వెళ్లకుండానే ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రపంచ కప్ ముగిసి వారం కాలేదు, బంగ్లాదేశ్ టూర్కు బయలుదేరింది ఏదో పొడి చేద్దామని. ఫస్ట్ వన్డే మొదలెట్టింది, ఘోరంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్కు కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితికి పాకిస్తాన్ దిగజారిపోయింది. మరి అంటే దారుణ ఓటమిని మూటగట్టుకుంది. 8 వికెట్ల భారీ తేడాతో ఓడిపోయింది బంగ్లాదేశ్ చేతిలో. బహుశా పాకిస్తాన్కు అతిపెద్ద ఓటమి ఇదే కావచ్చు బంగ్లాదేశ్పై. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్ల మ్యాచ్, కనీసం అందులో 30 ఓవర్లు ఎగ్జాక్ట్లీ అంటే ఆడిందని చెప్పవచ్చు. 30.4 ఓవర్లకు 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. అంటే బంగ్లాదేశ్పై కూడా కనీసం 50 ఓవర్లు ఆడలేకపోయింది. ఓకే, పరుగులు ఎన్ని చేసినా చేయకపోయినా కనీసం 50 ఓవర్లు ఆడాలి, అలా కూడా ఆడలేకపోయింది పాకిస్తాన్ జట్టు. 30.4 ఓవర్లకు 114 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో జస్ట్ 4 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. అందులోనూ ఓపెనర్ సూపర్ ఫామ్లో ఉన్న ఫర్హాన్ 27 పరుగులు, సదాకత్ 18 పరుగులు చేసి ఫస్ట్ వికెట్కు 10 ఓవర్లకు 41 పరుగులు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. కొంతలో కొంత పాకిస్తాన్ ఆడతీరుతో పోల్చుకుంటే కాస్త బెటర్ బ్యాటింగ్ అనుకోవచ్చు. ఇక అప్పటి నుంచి వరుసగా కుప్పకూలిపోయింది పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్. ఒకానొక స్టేజ్లో 82 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేస్తుందా లేదా అనిపించింది. అయితే చివరి వికెట్కు 34 పరుగులు రావడంతో కనీసం 100 మార్కును దాటింది పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు. చివర్లో అష్రఫ్ 37 పరుగులు చేయడంతోనే పాకిస్తాన్ 100 పరుగుల మార్కును దాటింది. నిజంగా బంగ్లాదేశ్ బౌలింగ్లో కూడా పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు పరుగులు చేయడానికి మరి ఇంత కష్టపడాలా? వికెట్లు మరింత ఈజీగా బంగ్లాదేశ్కి ఇచ్చేయాలా? బంగ్లాదేశ్ యువ బౌలర్ రానా కనీసం 6 మ్యాచ్లు ఆడలేదు తన వన్డే కెరియర్లో. అలాంటి బౌలర్ పాకిస్తాన్పై 24 పరుగులు ఇచ్చి 5 టాప్ ఆర్డర్ వికెట్లు తీశాడు అంటే అర్థం చేసుకోండి పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ ఎంత వరస్ట్గా ఉందో. స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ కూడా 3 వికెట్లతో సత్తా చాటాడు. మన ఆసియా దేశాలు స్పిన్ బౌలింగ్లో బాగా ఆడతాయి అనుకుంటారు, కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ అయిన మెహదీ హసన్ స్పిన్ బౌలింగ్లో కూడా ఆడలేకపోయారు. దీంతో 114 పరుగులకే ఆల్అవుట్ అయితే ఆ తర్వాత బంగ్లాదేశ్ బౌలింగ్లో ఎంత అద్భుతంగా రాణించిందో బ్యాటింగ్లో అంతకు మించి రాణించింది. 15.1 ఓవర్లకే 7.58 రన్ రేట్తో విజయాన్ని కంప్లీట్ చేసింది. ఆ జట్టులో టాంజన్ అహ్మద్ 67 పరుగులు చేస్తే నజ్ముల్ హసన్ 27 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలింగ్లో కూడా ఏమాత్రం సైట్ చూపించలేకపోయింది. స్కోర్ బోర్డుపై పరుగులు మరీ తక్కువగా ఉండడంతో బౌలర్లు కూడా ఏం చేయలేకపోయారు. మరీ ముఖ్యంగా ఆ జట్టు స్టార్ బౌలర్ కెప్టెన్ అయినటువంటి షహీన్ అఫ్రీది కూడా 5 ఓవర్లో బౌలింగ్ వేసి 35 పరుగులు ఇచ్చి జస్ట్ 1 వికెట్ మాత్రమే తీశాడు. ఇమాద్ వజీం కూడా 1 వికెట్తో రాణించాడు. బ్యాటింగ్ బౌలింగ్ ఏ డిపార్ట్మెంట్లో కూడా బంగ్లాదేశ్ కంటే కూడా పాకిస్తాన్ దారుణమైన ఆడతీరును కనబరిచి ఘోరంగా ఓడిపోయింది ఫస్ట్ వన్డే మ్యాచ్లో. చూడాలి, ఇంకా 2 వన్డేలు మిగిలి ఉన్నాయి. వన్డే సిరీస్ గెలుస్తుందా లేదంటే 0-3 తేడాతో ఘోరంగా సిరీస్ని కోల్పోతుందా అనేది.